ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే ఆంధ్ర ప్యారిస్ తెనాలి రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. కూటమి ప్రభుత్వ 2 ఏళ్ల పాలన సందర్భంగా అధికార ప్రతిపక్ష పార్టీల నేతలు పరస్పర ఆరోపణలు, వ్యక్తిగత విమర్శలకు దిగారు. ఈ నేతల ఆరోపణలు, విమర్శలే ఇప్పుడు పట్టణంలో హాట్ టాపిక్గా మారాయి. ఎవరా నేతలు, ఏంటా విమర్శలు, ఏంటా మాటలు? వాచ్ ది స్టోరీ. సాధారణంగా తెనాలి రాజకీయాలు ప్రశాంత వాతావరణంలో సాగుతాయని భావించే ప్రజలకు గత కొన్ని రోజుల పరిణామాలు కొత్త చర్చకు దారితీశాయి. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనపై అధికార ప్రతిపక్ష నేతల మధ్య మొదలైన రాజకీయ విమర్శలు ఇప్పుడు వ్యక్తిగత ఆరోపణల దాకా వెళ్లడంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తి పెరిగింది. ఇటీవల పట్టణంలో జరిగిన కార్యక్రమాలు, మీడియా సమావేశాల సందర్భంగా అధికార పార్టీ తరపున మంత్రి నాదెండ్ల మనోహర్, ప్రతిపక్షం తరపున మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ఒకరిపై ఒకరు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ పనితీరు, అభివృద్ధి, ఎన్నికల సమయంలో జరిగిన సంఘటనలు, గత రాజకీయ పరిణామాలను ప్రస్తావిస్తూ విమర్శలు కొనసాగించారు. మంత్రి నాదెండ్ల మనోహర్ తన వ్యాఖ్యల్లో చెంప చెల్లుమనిపించి 2 ఏళ్లయింది అంటూ గత ఎన్నికల సందర్భాన్ని గుర్తు చేస్తూ మాట్లాడారు. దీనికి ప్రతిస్పందించిన మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్, నన్నే కాదు నిన్ను కూడా కొట్టారుగా అంటూ దాదాపు 2 దశాబ్దాల క్రితం జరిగిన ఘటనను ప్రస్తావిస్తూ కౌంటర్ ఇచ్చారు. దీంతో రాజకీయ విమర్శలు వ్యక్తిగత వ్యాఖ్యల దిశగా మళ్లినట్లు కనిపించింది. ఇద్దరు నేతలు ఒకరిపై ఒకరు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియా సహా రాజకీయ వర్గాల్లో ప్రధాన చర్చగా మారాయి. నేతల మధ్య వాగ్వాదం ప్రజా సమస్యలపై చర్చను పక్కదారి పట్టిస్తోందని అభిప్రాయపడుతుండగా, మరికొందరు ఇది రాజకీయ వేడి పెరిగిన దానికి సంకేతంగా చూస్తున్నారు. ఇదిలా ఉండగా స్థానికంగా ప్రజల్లో మాత్రం ఒకే ప్రశ్న వినిపిస్తోంది. అభివృద్ధి, హామీలు, ప్రజా సమస్యలపై చర్చ జరగాలా, లేక వ్యక్తిగత విమర్శలే రాజకీయ అజెండాగా మారాలా అంటూ మాట్లాడుకుంటున్నారు. ప్రభుత్వంలో ఉన్న ఒక అవకాశాన్ని అంకిత భావంతో పనిచేసినప్పుడు అనేక సమస్యల పరిష్కారమే కాకుండా కొత్త ఆలోచనలతో మనం తీసుకొస్తున్న విధానాలు తద్వారా ప్రజలందరికీ మేలు జరుగుతుంది. ఏ మాత్రం అవగాహన లేకుండా ప్రభుత్వం పైన కానీ, ప్రభుత్వ కార్యక్రమాల గురించి కానివ్వండి, వీళ్ళు అంతే, వాళ్ళ నాయకుడికి అంతే, ఇంకిత జ్ఞానం కూడా లేకుండా ఏదో ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి మాట్లాడుతూ ఉంటారు, దురుసుగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఈ రోజు కూడా అధికారుల పైన దురుసుగా ప్రవర్తించారనే సమాచారం నాకు వచ్చింది. ఇవి ప్రజలు గతంలో కూడా చూశారు. అంటే ఈరోజు మధ్యాహ్నం కూడా నేను చెప్పాను, చెంప చెల్లుమని 2 సంవత్సరాలు అయింది. ఇప్పుడైనా కొంచెం జ్ఞానం పెంచుకుని ప్రజల్లో కొంచెం ఒక బాధ్యతతోటి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాల పైన నిజమైన లబ్ధిదారులకు అందకపోతే తప్పకుండా మీరు ప్రతిపక్ష పార్టీగా మీరు మా దృష్టికి తీసుకురావచ్చు. అతను ఎవరు, సుధాకర్, చెంప దెబ్బ 2 సంవత్సరాలు ఇష్యూ జరిగింది. ఆ రోజు ఆ సుధాకర్ అనే వ్యక్తి తెలుగుదేశం కార్యకర్త, జనసేన కార్యకర్త, ఒక పార్టీ రిప్రజెంటేటివ్. అక్కడ డెఫినెట్గా నన్ను హర్ట్ చేశారు. నేను, నా భార్య, నా పిల్లలు ఉన్నప్పుడు అనకూడని మాటలే అన్నాడు. ఇష్యూ జరిగింది. నేనేమి, కానీ ఇక్కడ ఒకటి గమనించండి, నేను కేసు పెట్టలా. నేను అప్పటికీ శాసనసభ్యుని. ఆ రోజు నేను వేసిన పోలీసులే ఉంది. అయితే ఎలక్షన్ కోడ్ వచ్చి నాకు పోలీసులు ఎవడు మాట వినరు. నేను కేసు పెట్టలా. ఇదంతా కారణం ఎవరంటే నువ్వే చేపించావు. ఇది ఆర్గనైజ్డ్గా చేపించావు. నా దగ్గర ఆ ఎవిడెన్స్ ఉన్నాయి. సరే, అది కోర్టులో ఉంది కాబట్టి దాని గురించి. నాదెండ్ల మనోహర్ 2004 ఎలక్షన్లో ఎలక్షన్ కమిషన్కి ఇచ్చిన అఫిడవిట్లో అతని మీద ఎన్ని కేసులు ఉన్నాయో తెలుసా? ఎలక్షన్ అఫిడవిట్లో ఆయన మీద ఉన్న కేసులు స్వయంగా ఎలక్షన్ కమిషన్కి ఇచ్చాడు. చనిపోయిన సూర్యదేవర సాంబశివరావు గారు నిన్ను చొక్కా పట్టుకొని లాగి చెంప మీద కొట్టే, ఇది నిజం కాదా? ఎవరిది నేర చరిత్ర? మొత్తంగా కూటమి ప్రభుత్వ 2 ఏళ్ల పాలన వేదికగా ప్రారంభమైన ఈ నేతల వ్యక్తిగత ఆరోపణలు, విమర్శలతో తెనాలి పట్టణంలో రాజకీయాలు ఒక్కసారిగా హీట్ ఎక్కాయి. రానున్న రోజుల్లో ముందు ఈ పరిస్థితి ఎంతవరకు వెళుతుందోనన్న సర్వత్రా చర్చ అనేది కూడా అందరిలో నెలకొంది. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్ స్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288566666. Star Srinidhi. Star Srinidhi. Secure your future, save it right. Star Srinidhi, your trusted support since 2020. Sessi Delicious Sweets and Bakery, Prakasam Road, Ganganamapeta, Tenali. పరీక్షలు ఏవైనా ఫలితాల్లో #1 వివేక. 2026 IIT JEE అడ్వాన్స్డ్ పరీక్షా ఫలితాలలో జాతీయ స్థాయి ర్యాంకులు సాధించిన వివేక విద్యా సంస్థల విద్యార్థులు